పెట్టుబడులు పెట్టి ఇవాళ కార్మిక వర్గాన్ని తమ కాళ్ళ కింద పడుండేటువంటి ఒక పశువులాగా తయారు చేసుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఒకటే గత 5 సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు అనేక ఉద్యమాలు నిర్వహించింది. చివరికి రేపు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఒకరోజు టోకెన్ సమ్మె. మన సింగరేణిలో కూడా అనేక సమస్యలున్నాయి. సింగరేణిలో కూడా గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి అయిపోయింది. ఇవాళ ఫిబ్రవరి 12 సమ్మె అనేటువంటిది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి పాత చట్టాలు పునరుద్ధరించబడాలి. ఈ 44 చట్టాలు ఉంటేనే మన హక్కులు మనం కాపాడుకోగలుగుతాం. కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం గుర్తించబోతుంది. కనుక సింగరేణి కార్మికులు కూడా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా మన కార్మికులుగా మన చట్టాలు దాటుదాం. ఆ ఒకరోజు సమ్మెలో మనం అందరం పాల్గొందాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా దేశ ప్రజలతో మనం కూడా మేమున్నాం అనేటువంటిది ఒక భరోసా ఇచ్చి ఈ ఉద్యమంలో మీరందరూ పాల్గొనడం ద్వారా మాత్రమే కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మనం తిప్పుకొట్టగలుగుతాం. మనం ఈ సమ్మెలు చేయనట్లయితే ఇవాళ యజమానులకు లేదా ప్రభుత్వాలకు చాలా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మా మాటనే వింటున్నారు కార్మికులంతా, ప్రజలంతా. కనుక కార్మిక సంఘాలు ఎంత చేసినా కూడా వాళ్ళ మాట వినడం లేదనేటువంటి ఒక పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కనుక మనం ఖచ్చితంగా కార్మిక సంఘాలు ఏ సంఘం చెప్పినా సరే